రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో గ్లోబల్ కాలేజ్ యాజమాన్యం తీరుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంజనీరింగ్, ఫార్మసీ విద్యార్థుల జీవితాలతో కాలేజీ యాజమాన్యం చెలగాటమాడుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇంటర్నల్ పరీక్షలకు కూడా 2 నిమిషాలు ఆలస్యమైతే అనుమతించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెబుతున్నారు. మండుటెండల్లో గంటల తరబడి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. వేరే యూనివర్సిటీలో సీటు వచ్చి గ్లోబల్ కాలేజీలో అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుంటే 4 ఏళ్ల ఫీజు చెల్లిస్తేనే ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇస్తామంటూ బెదిరిస్తున్నారని విద్యార్థులు వాపోయారు. ఎన్ఎస్ఎస్ యూఐ స్టేట్ సెక్రటరీ వచ్చినా గేట్లు తెరవలేదని అంటున్నారు. కాలేజీ యాజమాన్యంపై వెంటనే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కళాశాల అనుమతులను రద్దు చేయాలని, జేఎన్టీయూ ఆటోనామస్గా ఈ కళాశాలకు పూర్తిగా అనుమతులు రద్దు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. గతంలో కూడా ఇదే కళాశాలలో అడ్మిషన్ తీసుకొని సెంట్రల్ యూనివర్సిటీలో సీట్ వచ్చిందని సర్టిఫికెట్ అడిగితే 4 ఏళ్ల ఫీజు వసూలు చేశారని ఓ విద్యార్థి వాపోయాడు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.